క్యాబేజీ వడ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. క్యాబేజీ వడ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. క్యాబేజ్ తోటి మామూలుగా కూర చేయాలంటేనే అబ్బా అనిపిస్తుంది, పకోడీలు ఏదో రకంగా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు వడలు కాబట్టి క్యాబేజీలో ఉండే మంచి పోషకాలు కూడా అందుతాయి అనిపిస్తుంది. స్టార్ట్ చేద్దాం మరి అయితే. ఫస్ట్ ఇది మినపప్పు మిక్సీ పట్టుకోవాలి గట్టిగా. ఓకే, వడలకి మనం ఎట్లా రెగ్యులర్ గా ఎట్లా అయితే పట్టుకుంటామో అలాగా మిక్సీ. ఓకే, సో ఇది అయ్యే లోపు ఫస్ట్ నేను స్టవ్ కూడా ఆన్ చేసేస్తాను. డీప్ ఫ్రై కదా. అవును, ఆయిల్ హీట్ అవుతుంది. అవును. ఇప్పుడు మినపప్పు, వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదా? గట్టిగా రావాలి. ఓకే, మిక్సీ పట్టుకుని వచ్చేస్తాను. ఓకే, అయిపోయింది. ఇలా మెత్తగా చేసేసాను. సరిపోతుంది కదా? సరిపోతుంది కదా ఇలాగా? ఓకే, ఏ వంటలు బాగా చేస్తావు ప్రత్యూష నువ్వు? నేను వెజ్ ఎక్కువ. యాక్చువల్లీ నేను వెజిటేరియన్. ఓకే, మా పాప మా హస్బెండ్ కోసం నాన్ వెజ్ నేర్చుకున్నాను అనమాట. ఓ, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ వ్యాన్ లో హెచ్ఆర్. ఓకే, పాప ఏ క్లాస్? పాప 9th. ఓ, సో తను కూడా బాగా చేస్తుంది వంటలు. అంటే మేబీ మరి అలాగా ట్రై చేస్తూ ఉంటాను. యాక్టింగ్ లో ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? అసలు లేదు. ఆ ఇంట్రెస్ట్ ఎందులో రాలేదు. ఇది ఇచ్చి పెట్టేద్దాం. ఇందులో ఇప్పుడు క్యాబేజీ, జీలకర్ర. ఓకే, ఇది ఎందుకు అంటే డైజెషన్. కరివేపాకు సన్నగా చాప్ చేసుకోవాలి. అండ్ కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా సన్నగా చాలా చాప్ చేసుకొని, అండ్ అల్లం. ఓకే, డీప్ ఫ్రైలో అల్లం ఎంత బాగుంటుందో, చాలా బాగా పంటి తగులుతూ. ఫైనల్ గా సాల్ట్. అసలైంది అదే. అసలైంది. మంచిగా మొత్తం మిక్స్ చేసుకోవాలి చేతితోటే. ప్రత్యూష, మన వడలు రెడీ అయిపోయాయి కదా? ఓకే, వేడి వేడిగా క్యాబేజీ వడలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. క్యాబేజీ వడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె డీప్ ఫ్రై కి సరిపడా, నానబెట్టిన మినపప్పు 1 కప్పు, క్యాబేజీ తురుము 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. క్యాబేజీ వడ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో నానబెట్టిన మినపప్పు వేసి మిక్సీ పట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుని అందులో క్యాబేజీ తరుగు, జీలకర్ర, తరిగిన కరివేపాకు, కొత్తిమీర, అల్లం ముక్కలు, సరిపడా ఉప్పు వేసి కలిపి చేత్తో వడల్లా ఒత్తుకొని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే క్యాబేజీ వడ రెడీ.